శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతీదేవిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగుతాయని నమ్మకం. శరన్నవరాత్రుల్లో అమ్మవారు నవదుర్గల అలంకరణలో దర్శనమిస్తారు. మొదటి రోజు శైలపుత్రిగా, రెండవ రోజున బ్రహ్మచారిణిగా, మూడవ నాడు రుద్రఘంటాదేవిగా, నాలుగవ రోజున కూష్మాండాదేవిగా, ఐదవ రోజున స్కందమాతగా, ఆరవ రోజున కాత్యాయనీదేవిగా, ఏడవ రోజున కాలరాత్రిగా, ఎనిమిదవ రోజున మహాగౌరిగా, తొమ్మిదవ రోజున సిద్ధిరాత్రి దేవిగా అమ్మవారిని పూజిస్తారు.